అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు, కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం వీళ్ళు ఏం చేసిరంటే దానం నాగేంద్రని తీసుకొచ్చారు. అక్కడ యాక్చువల్గా ఆ ఎంపీ టికెట్, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ బొంతు రామ్మోహన్కి ఇవ్వాలి. బొంతు రామ్మోహన్ పేరు వినబడ్డది ఎందుకు ఆయన సైడ్ చేసి దానం నాగేంద్రకి టికెట్ ఇచ్చారు. ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ కోసం కాంగ్రెస్ వాళ్ళు ఆయన లాగి ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపిద్దామని అనుకున్నారో మరి ఏమనుకున్నారో, లేకపోతే కిషన్ రెడ్డిని గెలిపిద్దాం అనుకున్నారు. మొత్తానికి ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత డ్రామా స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనోడు సర్వేలు చేస్తే ఇక్కడ గెలిచేటట్లేదు అనుకున్నాడు. మరి ఏమనుకున్నాడు, నేను పోటీ చేయను రా ఆయన అని చెప్పి మొత్తుకున్నాడు. మహేష్ కుమార్, అంతకుముందు ఎవరెవరు ఉండే పీసీసీ వీళ్ళందరికీ, అప్పటికి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండు, దీపాదాస్ మున్షి ఉండే అప్పుడు ఆమెకు ఫోన్ చేసిండు, నేను పోటీ చేయనమ్మా తల్లి అంటే మరి ఏం చేసిరో ఏమో కానీ మొత్తానికి ఒప్పించే ప్రయత్నం చేసిరు. మళ్ళీ మంత్రి పదవి ఇస్తా అన్నారో ఏమన్నారో, ఓడిపోయినా కూడా నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిరట. ఆయన దాదాపు ప్రచార రథాలు తయారు చేసుకొని 10-15 రోజులు ఇంటి ముందే పెట్టుకున్నాడు ప్రచారానికి పోకుండా, నేను చేయను పోటీ అని. మరి ఏం మాట్లాడుకున్నారో, మరి ఎవరి ఆనందం, ఎవరి కళ్ళలో ఆనందం కోసం ఏం అవయవదానము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటే అవయవదానం చేయాలి, అవయవదానం చేసింది బీఆర్ఎస్ బీజేపీ కోసం అని. బీఆర్ఎస్లో అవయవదానం ఎట్లా చేశారు, వీళ్ళు కూడా కొన్ని స్థానాల్లో అవయవదానం చేశారు. సో అట్లా బొంతు రామ్మోహన్కి టికెట్ రాకుండా మొత్తానికి దానం నాగేంద్ర పోటీ చేయాల్సి వచ్చింది. లాస్ట్ 5 రోజులు 6 రోజులు ఆయన ప్రచారం చేసింది గంతే. కాంగ్రెస్ వాళ్ళకు కూడా గెలవాలని లేకుండే, కిషన్ రెడ్డి గెలవాలని ఉండే, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అదే ఉండే. సో అట్లా మొత్తానికి మనోడు ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, ఓడిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇదంతా చూసినా మనకి ఎటు అర్థం కావట్లేదు ఇప్పుడు.